హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి 2022లో విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో సిడిపిఓ ఈఓ, అది తర్వాత కాలంలో ఎగ్జామ్ రద్దు కావడం, ఆ రద్దు అయినటువంటి పరీక్షను మళ్ళీ 2025 జాన్యువరిలో రీకండక్ట్ చేయడం, ఆ కండక్ట్ చేసినటువంటి 2 నెలలకి రిజల్ట్స్ ఇచ్చి 22 సిడిపిఓలు 181 ఈఓలు కొత్తగా మన రాష్ట్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉందో అందులో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్లు గాను మరియు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు గాను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో గుడ్ న్యూస్ ఏంటి అంటే దాదాపు 12 మంది సిడిపిఓలు అలాగే 40కి పైగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు గ్రేడ్ 1 మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి సెలెక్ట్ అయ్యారు. అందులో సెలెక్ట్ అయినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ ఎవరు అంటే మేదర మౌనిక. తను అసలు ప్రిపరేషన్ ఎలా కొనసాగించింది, అలాగే తన యొక్క సక్సెస్ జర్నీ ఎలా కొనసాగింది, ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా తను అడిగి తెలుసుకుందాం. హాయ్ మౌనిక. Hello, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. Thank you, sir. సో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీబడి నోస్. అయితే ఒక విషయం క్లియర్గా చెప్పు, మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే కంటే ముందు అదేవిధంగా ప్రిపరేషన్ ప్రారంభించినప్పుడు లేదా ఈ సక్సెస్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ నేను సెలెక్ట్ అవుతాను అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా నీకు? నాకు అసలు ఈ సబ్జెక్ట్స్ అంటే నేను న్యూట్రిషన్ స్టూడెంట్, సో సోషియాలజీ కానీ ఇంకా వేరే సబ్జెక్ట్స్ కానీ నాకు అంత ఐడియా లేదు. సరే ఒక ట్రై చేద్దాము అన్నట్టుగా నేను జాయిన్ అయ్యాను సార్. వన్స్ నేను మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేసే సిలబస్ని బట్టి కానీ మీ ఎక్స్ప్లెనేషన్ని బట్టి కానీ నేను కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా సాధించగలను ఈ జాబ్ అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది సార్.